ఒక్కసారి నేను చేసే పనులు నేను అప్డేట్ చేసుకుంటాను, నాకు చాలా ముందు జాగ్రత్త ఉందని. అంత ముందు జాగ్రత్త ఏముందమ్మా, ఏమైనా కోట్లు కూడబెట్టావా, లేకుంటే ఏమన్నా లక్షలు కూడబెట్టావా, ఏమైనా బంగారం కొని పెట్టావా అని అయితే అనుకుంటున్నారు కదా. ఆడవాళ్ళకి ఇదే వస్తుందిలేండి, కోట్లు లేకుంటే బంగారం కూడబెట్టాల్సిన అవసరం లేదు. ఆ ముందు రోజుకి మనకు కొద్దిగా వాటర్ సేవ్ చేసుకుంటే చాలా. ఇంకా అంతకని వచ్చేసి మొన్న సోమవారంది, కార్తీక సోమవారం కదా, దేవుడికి అయితే దీపావళి చేసి అంత ప్రసాదంతో వండి పెట్టాను. అయితే ఈ వ్లాగ్ లో నేను ముందు చూపు ఏం చేశాను అది కంటిన్యూ చేస్తుంటాను అనమాట. అక్కడక్కడ నేను ఏమేం చేస్తున్నాను వ్లాగ్ లో అవన్నీ చెప్తా. నేను ముందు చూపు ఏం చేశాను అది కూడా చెప్తాను. అయితే ఆ రోజు నైట్ నుంచి అసలుకి కరెంటే లేదు, స్లోలో ఉంది, చాలా దుమ్ముగా ఉందన్నమాట కరెంటు. చూడండి కొట్టుకుంటా ఉంది ఒకటేమని, కరెంట్ ఫ్యాన్ కూడా తిరగట్లేదు, నిద్రే లేదు అసలు నిజంగా. అది మాకొక్కరికే ఎందుకు లేదో నాకు అర్థం అవుతలేదు. మళ్ళీ చుట్టూ స్ట్రీట్ లైట్స్ ఉండయి, అన్ని దిక్కుల కరెంట్ ఉంది, మరి మా ఇంటికే ఎందుకు లేదో మరి నాకు అదే అర్థం కాలేదు. ఒకవేళ ఈ ఇంటి మీటర్కి ఏమైనా కొంచెం తక్కువ ఉందేమో, అదే కొంచెం డౌట్ గా అనిపించింది. ఇకనైతే ముందు దీనికి ఛార్జింగ్ లేదు, సెల్కి ఈ సెల్కి ఛార్జింగ్ లేదు, కానీ నేను పవర్ బ్యాంక్ పెట్టుకుని ఉన్నా. ఇంక సరేలే, ఒకవేళ అసలుకి కరెంట్ ఉంది కదా దానికైతే పెట్టేసుకుందాం అయితే అనుకున్నాను. కరెంట్ అయితే వచ్చిందిలేండి. ఇకనైతే ముందు రోజు సండే నేను గారెలు వేసాను కదా, ఇంకా మా సాయికి అయితే ఒక 4 గారెలు అయితే వేసాను. ఆ పిండే కొద్దిగా ఉందిలేండి, ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. మా సాయిని ఏంది వాడు ఫోటో తీస్తున్నాను అనుకుంటున్నాడు, ఫోజ్ ఇస్తున్నాడు నాకు. ఫోటో కాదు నాయన ఇది వీడియో తీస్తున్నాను అంటే నవ్వుకుంటున్నాడు. ఈ సామాన్ వచ్చేసి ఏందనుకుంటున్నారా, సోమవారం కదా నేను దేవుడికి అంత నైవేద్యం వండి పెడదామని అయితే అనుకున్నాను. ఇక నేను దేవుడి సామాను వరకు సపరేట్ గా ఒక బస్తాలు కట్టి పెట్టేస్తాను అనమాట. అవి పక్కన పెట్టి యాంటాడు పెట్టిన అనమాట. నేను దేవుడి సామాను వరకే ఒక బస్తా అయితే కట్టేస్తాను, ఒక మూట అయితే కట్టేస్తాను. దాన్ని దింపించిన అనమాట. మా సాయి అంటున్నాడు, నువ్వు పైనుంచి దించినప్పుడు నువ్వు వీడియో తీయాలి కదా మమ్మీ అని అయితే అంటున్నాడు. సరేలే నాయన, ఇప్పుడు ఏముంది అంతగానం మన వ్లాగ్ ఆన్ చేసి పూర్తిగా చూసేవాళ్ళు ఎవరులే నాయన అంతగానం అని అయితే చెప్తున్నాను అనమాట. ఏంటో చేద్దామా, ఎందుకు సేమ్యా, ఎందుకు ప్రసాదం దేవుడికి. ఈరోజు కార్తీక సోమవారం నాన్న. కార్తీక సోమవారం ఇలా చేయ మరి. ఇదేను గెంటి మూతది. సరిపోద్ది. ఒక గిన్నెది గెంట ఒకటి, ఒక గిన్నెది ప్రసాదం పెట్టుకోవడానికి. అంతే. చాలే, మళ్ళీ ఇవి పెడతాం కదా. ఇచ్చుముడే ఈజీగా వచ్చేటట్టు.
మా సాయికి అయితే గారెలు అయితే వేసి ఇచ్చేసాను. ఇక నా పిండి కొంచెం అయితే ఉందిలేండి, మా వారికి నాకు ఇద్దరికి కూడా సరిపోతుంది. అందుకని ఇక మాటికి ఎందుకు పొయ్యి కాడికి వచ్చేదని అయితే అవి కూడా వేసేసాను అనమాట. ఆ పిండి కూడా వేసాను. కందిపప్పు అయితే పొయ్యి మీద వేసినమాట. అది ఉడుకుతా ఉంటుంది, మనకి దాంతో సంబంధం లేదు కదా. ఇక కందిపప్పు అయితే పొయ్యి మీద వేసాను. ఇట్లాంటప్పుడు మటుకు ఏదన్నా పూజలు చేసుకునేది, ఏదైనా అదే ఇట్లా దీపారం చేసుకునే అప్పుడు మటుకు మనం పప్పు వేసుకోవడం అందరిట్లో నయం అనమాట. మనకు నా కూరగాయలు కోసే అదంతా శ్రమ తగ్గిద్ది కదా. ఇక కరెంట్ అయితే వచ్చింది, అదే మీకు చూపిస్తున్నాను. ఛార్జింగ్ వైరు కరెంట్ అయితే వచ్చింది, ఛార్జింగ్ అయితే పెట్టేస్తాను. ఛార్జింగ్ పెట్టి అది ఎక్కుతా ఉంటది కదా. ఇక నేనైతే స్నానం, అదే నా పర్సనల్ పనులు, ఇక స్నానం చేసేది, ఇల్లు జిమ్మేది అవన్నీ అయితే అయిపోయింది అనమాట. ఇల్లు జిమ్మి తుడవడం అన్నీ అయితే చేశాను. అది ఛార్జింగ్ ఎక్కెళ్ళకి సెల్లు. ఇకనైతే ఈరోజు దేవుడికి సేమ్ అయితే చేస్తున్నాను. పొంగలన్నం చేస్తే ఎవరు తినరబ్బా, మళ్ళీ చేసి నేను ఆ దేవుడు ఏమైనా అనుకోని ఏం చేసి చెప్పి, ఇప్పుడు మనం దేవుడికి చేసిన అది మనమే తినాలి కదా. ఇక నా సేమ్ అనుకోండి, మా సాయి మంచిగా తింటాడు అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2 రోజులు తింటాడు. ఇంకా అందుకని అయితే సేమ్ అయితే చేస్తున్నాను అనమాట. సింపుల్ గా ఇంట్లో అయితే జీడిపప్పు లేదు, ద్రాక్ష లేదు. ఎండు ద్రాక్ష ఉంది కానీ అది ఎక్కడ పెట్టానో కనిపించలేదు అనమాట. అదన్నే వేద్దాం అనుకున్నాను. ఇంక సరేలే, ఇక నా లేకపోయింది, అంత బెల్లం వేసుకుని పాలు పోసుకుని వండుకుందాంలని అయితే ఇక నా చేస్తున్నాను అనమాట. సేమ్యాని అయితే ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. గిన్నె ఏమో బాగా కాలిపోయింది అనమాట. స్టీల్ గిన్నె కదా, అది బాగా కాలిపోయింది. నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ కడిగే పెట్టుకుంటున్నాను అనమాట, ఏ దెబ్బైనా సరే. ఇంకా నా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇక్కడ గిన్నె కూడా కొంచెం కాగినట్టుంది. ఇక నా సేమ్ ఏం కానీ కొంచెం అక్కడక్కడ కొన్ని బ్లాక్ గా వచ్చినాయిలేండి, అన్నీ అయితే రాలేదు. అందులో స్టీల్ కదా, ఇంకా తొందరగా ఎక్కువ మాడిపోతాయి అనమాట. ఇకనైతే బాగా కొంచెం ఎరడాలుగా వచ్చేటైతే ఫ్రై చేశాను బాగా. ఇక ఫ్రై చేసిన సేమ్ అనేది తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసాను. అసలు పెట్టుకుండాల్సిన అవసరం లేదు. నా హడావిడి అట్టుంటది అనమాట. హడావిడి కాదులేండి, అంటే ఎప్పుడు చేస్తా ఉంటూ గుర్తుంటది. మనం ఎప్పుడో పుష్కరాలకు ఒకసారి ప్రసాదాలు చేసి తిట్టానే ఉంటది కదా. ఇకనైతే నేను సేమ్యా తీసి ఒక ప్లేట్లో పెట్టి అదొక పనిగా, అంత అసలు అవసరమే లేదు. సేమ్యా తీసి పక్కన పెట్టేది, దాంట్లో పాలు పోసేసి ఉంటే అది ఉడుకుతా ఉండేది. ఇక పాలు పోసేసి వడగట్టిన అనమాట. పాలల్లో ఏమన్నా డస్ట్ ఉంటుందేమోనని ఫస్ట్ కాబెట్టేటప్పుడు మటుకు పాలు వడగట్టలేదు, అందుకని ఇప్పుడు అయితే వడగట్టేశాను, గుర్తుపెట్టుకొని మరి. ఇకనైతే దాంట్లో సేమ్యా వేసి, సేమ్యా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోండి. ఇది మటుకు మనకి కొంచెం క్లారిటీ ఉండాలన్నమాట. లేకుంటే అది పగిలిపోయినట్టు వస్తుంది అనమాట, అంత మంచిగా అనిపించదు. కోవాగానే ఉంటది కానీ పగిలిపోయినా కూడా కానీ టేస్ట్ వేరే ఉంటది, బాగుంటది అనమాట. అందుకని ఉడికేటప్పుడు బాగా ఉడుకుతుందనగా వేసుకోండి. చాలా మంది అయితే దింపినాక వేసుకుంటే అవసరం అయితే లేదు, ఉడికేటప్పుడు వేసుకోండి. బెల్లం అప్పుడు మనకి ఎరగదు అనమాట, ఎందుకంటే మేము ఛాయలో అట్టని చేస్తాం కదా, నాకు అట్లా అలవాటు అనమాట. ఇక నాకైతే పాలు ఎరగవు కదా, ఛాయ్ ఎప్పుడు ఒక ఉడికేటప్పుడు వేస్తాను కదా, ఇంకా అట్లాగా నాకు గుర్తు అనమాట. పాలు ఉడికేటప్పుడే, బెల్లపన్నంలో కూడా అట్లానే ఉడికేటప్పుడే వేసేసుకోండి, ఎరగవులేండి అసలుకి. బెల్లవన్నం కూడా ఎరగదు. ఇకనైతే ప్రసాదం చేసి పక్కన పెట్టేసాను. ఇక నా దేవుడి సామాన్ నేను ఎప్పుడైనా సరే ప్రతిరోజు పూజ ప్రతిరోజు చేసుకుంటే మటుకు 2 రోజులకు ఒకసారి తోముకుంటాలేండి. నేను ప్రతిరోజు కూడా ఏం చేయను. ఇప్పుడు కార్తీక సోమవారం ఈ రోజు చేస్తాను, మళ్ళీ గురువారం, శుక్రవారం, శనివారం అట్లా చేస్తున్నాను అనమాట. చేసినప్పుడల్లా మటుకు కొద్దిగా పీతాంబరం వేసుకొని, కొద్దిగా షాంపూ అయితే వేసుకొని తోమేసుకుంటాను. నేను చేతితో తోమేసుకుంటాను. పీసేసి టెంకాయ పీసేసి ఏది కూడా పెట్టను అనమాట. ఒక బ్రష్ అయితే ఉందిలేండి, బాగా జిడ్డు ఉన్నప్పుడు ఆ బ్రష్ అయితే పెడతాను. ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు రుద్దేసుకుంటాను కాబట్టి ఆ బ్రష్ కూడా అవసరం లేదు, నేను చేతితోటే రుద్దేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, నేను చేతితోటే రుద్దుకుంది మీకు ఎదురుగా చూపించాను కదా. ఇంకా అంత పీతాంబరి షాంపూ అంతే, ఇంకేం అవసరం లేదు. ఏ షాంపూ అయినా పర్వాలేదు లేండి, లేకుంటే మీ దగ్గర సర్ఫ్ ఉంటే సర్ఫ్, అంతే, ఇంకేమైతే వేయొద్దు. ఎప్పటికప్పుడు తోముకుంటే జిడ్డు ఎక్కువ ఉండదు అనమాట. దేవుడు సామాను బాగా జిడ్డు అబ్బా, అసలుకి కొన్ని రోజులు అట్టానే కానీ పెట్టేసినాం అంటే జిడ్డు బాగా ఉంటది, అసలు తోమలేము. నేను అంతకుముందు అట్లానే చేసేదాన్ని అబ్బా, చాలా సార్లు అట్లానే పెట్టేసి అవి తోమలేక చేతికి జిడ్డు తగులుతా, అంత పని దేనికి. ఎప్పటికప్పుడు తోముకుంటే అసలు ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీ కూడా అయిపోద్ది, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. అవేసి ఇవేసి గోధుమ పిండి, శనగపిండి, ఇటుక ఇప్పుడు ఏవేవో వేసి రుతుకుంటారు, అసలు అంత పని వద్దు. మనం ఎప్పుడైతే దేవుడికి దీపారాధన చేస్తామో ఆ టైంలో కడిగేసి పెట్టుకుంటే అసలుకే ఇబ్బంది ఉండదు కదా అని అయితే నేను ఇది ఫాలో అవుతున్నాను అనమాట. దేవుడు సామాన్ దగ్గరికి వచ్చేలేకే ఇక్కడ సామాన్ తోవి పక్కన పెట్టేస్తాను. అవి నీళ్ళు అయితే కారుతా ఉంటాయి కదా, ఇంకా అంతలోకే నేను దేవుడికి క్లాత్ అయితే వేస్తాను, కాగితం అయితే వేయను. కాగితం వేసిన కానించి ఆయిల్ పడి ఎక్కడ మళ్ళా
ఏదైనా నిప్పురవ్వ పడ్డా కూడా కాలిపోద్దని అయితే నేను చాలా రోజుల నుంచి అయితే క్లాత్ వాడడం స్టార్ట్ చేసిన అనమాట. ఇవి 2 వాడుతున్నాను అనమాట. ఒకటి ఉతికేసినప్పుడు ఇంకోటి ఉంటది కదా అని 2 వాడుతున్నాను అనమాట. ఇంకా దాన్ని అయితే ఇడ్లీ చేసి బాగా బయట తీసుకొచ్చి ఇడ్లీ చేశాను. వీడియోలో కంటిన్యూ అవుతుంది అని చెప్పాను కదా, నేనేం ముందు జాగ్రత్త చేశానని. నేను నైట్ ఏం చేశానంటే అన్ని తోమేసుకున్నాను. నాకు మైండ్ లో ఏదో పురుగు తిరిగింది. తిన్నాక ఎందుకు ఖాళీగా ఉండాలా, ఇక నా పెందలాడ తినేసాను అనమాట. ఈ చలికాలం పెందలాడ చీకటి పడడం తినడం కూడా తొందరగా అయిపోతుంది. ఖాళీగా ఎందుకు కూర్చోవాలా, ఎందుకు లేబ్బా అని అయితే నేను అయితే అన్ని తోమేసుకొని గ్యాస్ పై కడిగేసుకొని గ్యాస్ పొయ్యి కింద బండ అన్నిటి కడిగేసుకున్నాను నీట్ గా. ఇక ఇంకా ఆ పని కానీ చేయకుండా ఉంటే మార్నింగ్ అసలుకి నాకు పని చాలా లేట్ అయ్యేది. కరెంట్ లేదు, నీళ్లు లేవు. మళ్ళానేమో ఇప్పుడు అంట్లు ఆడబెట్టుకుని ఉంటే అంట్లు తోమడానికి నీళ్ళు ఆడకెళ్ళి వచ్చేటి చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకా ఎట్లాగో రేపు సోమవారం కదా, ఎందుకు పని అంతా ఆడ పక్కన పెట్టుకోవడం అని అయితే నీట్ గా అంట్లన్నీ తోమేసుకొని గ్యాస్ పై అన్ని కడిగేసుకొని ట్యాంక్ బోరేసుకున్నాం అనమాట. చూసారా, ముందు చూపు అక్కడన్నా కొద్దిగా మనం వాటర్ సేవ్ చేసుకున్నట్టు. అదే ముందు చూపు అనమాట. కోట్లో మనం బంగారం కూడబెట్టాల్సిన అదే కోడిగుడ్డు అంటున్నా, కోట్లు బంగారం కూడబెడితేనైనా మనం ఆడవాళ్ళం సేవ్ చేసినట్టు. ఇట్లాంటివి కూడా ముందు జాగ్రత్తనబ్బా. అప్పుడప్పుడు మనం అప్డేట్ చేసుకోవాల్సిందే మన ఆడవాళ్ళం. కొద్దిగా ముందు జాగ్రత్త మనకు బాగానే ఉంటుంది. ఏది మటుకు ఎలుగుతుంది చెప్పండి. ఒకటే వానలు అయిపోయా, అగ్గిపెట్లు కూడా తడిగా ఉండయి. ఇక నా ఎలిగించి నా చేతులు బాతున్నాయి అనమాట. మళ్ళా నేను అగ్గిపెట్టి వెలిగించకూడదు అట్లా అది ఇది అని అంటారు. కనీసం సాంబ్రాణి కడ్డీలన్నా అగ్గిపెట్టి వెలిగించచ్చు కదా, మళ్ళా దానికి ఆడ కూడా ఎందుకు అగ్గిపెట్టి వెలిగించారంటే మనం మంట ఆడకెళ్ళి వస్తుంది చెప్పండి. దాన్ని వెలిగించి ఎట్లయితే చిన్నగా వెలిగించాను. ఈ ఒత్తులు వచ్చేసి సరిగ్గానే వస్తలేవబ్బా. ఇంకా నా పండగ కదా ఏమైనా సేల్ అవుతాయని ఇష్టానికి అమ్ముతున్నట్టున్నారు నాకు తెలిసి. ఆ ఒత్తులు కూడా చక్కగానే లేవు, అసలుకి సరిగ్గానే లేవు. కాటన్ ఒత్తులు ఎవరికైనా అవైలబుల్ గా ఉంటే కాటన్ తెచ్చుకొని మంచిగా ఒత్తులు తయారు చేసుకోండి. ఇక్కడ మాకైతే లేదులేండి. ఇక్కడ ఆ షాప్ లో కొనుక్కొచ్చుకొని చేసుకోవాల్సింది తప్పితే కొబ్బరికాయ కూడా లేదు. ఇక నా దీపారాధన మటుకు ఇట్లా సింపుల్ గా అయితే అయిపోయింది. దేవుడికి సేమ్యా చేసి అంత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి అంత ఒత్తి వెలిగించి అంత హారతి ఇచ్చేసాను. ఇంకా అదేనమాట నా కార్తీక సోమవారం దీపారాధన. అవి ఉండాలి ఇవి ఉండాలి టెన్షన్ పెట్టుకొని మైండ్ ఖరాబ్ చేసుకొని ఏదో ఉన్న కాడికి చేసుకున్నాం, ఇంట్లో ఉన్న కాడికి చేసుకున్నాం అంతవరకే. ఇంకా అది కూడా మంచిగా మనశ్శాంతిగా చేసుకున్నామా లేదా అంతవరకు. ఇక నేనైతే అదే ఉండాలి ఇదే ఉండాలి అయితే చూడండి అనమాట. నా దీపారాధన అయితే అయిపోయింది. ఇకనైతే గారెలు చేశాను కదా, ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట. చాలా మంది వక్క పొద్దుంటారు, ఉపవాసం ఉంటారు. నేనైతే ఉండలేనబ్బా, నా వల్ల అయితే కాదు, నాకు ఫుల్ దడొచ్చేస్తుంది. అందుకని నేనైతే తినేస్తాను. కాకపోతే మటుకు గురువారం, మంగళవారం, శనివారం మటుకు నాన్ వెజ్ అయితే తినను. అది ఏ టైంలో అయినా సరే, కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ అది ఏ మాసం అయినా సరే ఆ 3 రోజులు మటుకు నాన్ వెజ్ అయితే తినను అబ్బా నేను. ఇక నేను ఉపవాసాలు ఒక్క పొద్దు ఉండడం మానేశాను. అంతకుముందు ఉండేదాన్ని, మా పిల్లలు చిన్నపిల్లకాయలు అప్పుడు ఉండేదాన్ని, ఇప్పుడైతే ఉండటం లేదులే. ఇక నేనైతే తినేస్తున్నాను. సేమ్యా చేశాను కదా, సేమ్యాను అంత గారెలు పెట్టుకున్నాను. ఆ గారెల్లోకి అయితే నేను మామిడికాయ పచ్చడి ఉందిలేండి, అందుకే ఊరగాయలు ఉండాలనేది. ఈ టైంలో మళ్ళీ సపరేట్ గా పల్లీలు పచ్చడి అంటే అదొక పని కదా. ఇక అవి తినేసాను అనమాట. అయిపోయింది, మానేసానబ్బా. అది కూడా వాడడం మానేసి చాలా సంవత్సరాలు అవుతుంది. నాకైతే భయం వేస్తుంది అనమాట. కొన్ని వీడియోలో చూస్తున్నాను కుక్కర్ తోటి ఇబ్బంది, ఆ కుక్కర్ వల్ల ఇబ్బంది పడడం చూశాను. నేను కూడా ఇబ్బంది పడే, అంటే పేలడం కాదు, అదేందో నాకు విజిల్ రావట్లేదని ఇంకా పక్కన పెట్టేశాను. ఇంక ఇవి కూడా వీడియోలు చూడడం కూడా భయం వేసేసి కుక్కర్ జోలికి పోవట్లేదు. అందుకని నేను పప్పు వేసేటప్పుడు పొద్దున్నే పెట్టేస్తాను అనమాట. పొయ్యి మీద ఉడుకుతా ఉంటుంది, దాని పాటుకు అది మనకు సంబంధం లేదు కదా. ఇక వచ్చి పప్పు అయితే ఉడికిపోయింది. టమాటాలు కట్ చేసి టమాటాలు పెద్ద కట్ చేసాను అనమాట. నేను దీంట్లో ఆనియన్ వేయను, చిన్నులపాయలు వేయను, తాలింపులు వేస్తాను కానీ ఉడికేటప్పుడైతే ఏం వేయను. అసలు తాలింపులు అయితే ఆనియన్ కూడా వేయను అనమాట. పప్పులోనే ఆనియనే వేయను. గ్యాస్ ఉన్న వాళ్ళు పప్పులో ఆనియన్ వేయద్దు, గ్యాస్ వస్తుందంట. అది నేను చాలా సంవత్సరాల క్రితం అయితే నేను విన్నాను, అప్పటి నుంచి అయితే వేయటం లేదులేండి. పప్పులో వచ్చేసి టమోటాలు, పసుపు, కారం వేసాను. ఇంకా నాది ఉడుకుతా ఉంటది. దాంట్లో అయితే చింతపండు కూడా వేయట్లేదు, నేనేం వేస్తున్నానో తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి ఏం చేస్తున్నానంటే దేవుడు సామాను కదా, ఇది సపరేట్ గా దేవుడి వరకు తీసిపెట్టిన సామాను కదా, ఇంకా ఈ పక్కన పెట్టి అట్లా ఇంగిలి గిన్నెలోకి వెళ్ళిపోతాయి అని నేనేం చేస్తున్నానంటే ఒక గిన్నెలోకి అయితే తీసి పెడుతుంది అనమాట. అదే సేమ్యాను దీన్ని తీసేసి బాగా తోమేసేసి పక్కన పెట్టేస్తాను. అంటే దేవుడు సామాన్ తీసినప్పుడల్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాలేండి. దేవుడు సామాన్ తీసేటప్పుడు
అప్పుడప్పుడే ఆ తర్వాత రోజు నేను డేట్ అవ్వడము ఏదో ఒకటి జరుగుతుంది. అందుకని చాలా రోజుల నుంచి జాగ్రత్త పడుతుంది అనమాట. అది అది మన ప్రసాదం అది ఇది అంటున్నా చూడండి. ప్రసాదం వండేసిన వెంటనే తీసి తోమేసేసుకొని బాలు చేసి వెంటనే పక్కన పెట్టేసినవంటే తోమితే చాలు. ఇక ఎవరో ఒకరైతే సత్తాలేండి ఒకవేళ డేట్ అయినా చేసినా. అందుకని చాలా రోజుల నుంచి అయితే జాగ్రత్త పడుతుంది అనమాట. ఇక అందుకనే ఒక గిన్నెలోకి తీసి పెట్టేసి సర్ఫేసి తోముతున్నాను. నేను దీంట్లో అయితే ఇంకా మన గిన్నెల సబ్బు అవేమైతే వేయను, సర్ఫేస్ తోమేస్తాను. అప్పటికప్పుడు మనం వాడినము అప్పటికప్పుడే తోముకుంటున్నాం కాబట్టి పెద్దగా దానికి వేసి పీసేసి రుద్దాల్సిన అవసరం లేదు. అందుకని అయితే సర్ఫేసి రుద్దేసేసి తీసుకొచ్చి అయితే బాలేసిన అనమాట. కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే మంచిగా గంధం లెక్క అయితే ఉడికిపోయింది కదా. మనం ఇప్పుడు పప్పు కుద్ది పెట్టి అనపాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే ఇట్లానే వండుకుంటాను అనమాట. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదని సిమ్లో పెట్టేస్తే పప్పు మంచిగా ఉడికిపోద్ది. పప్పు కుద్ది పెట్టి ఎనిపే పనే లేదు. టమాటాలు అట్లుంటే నంచుకునేది తినొచ్చు. మనకు కొద్దిగా టమాటాలు ఉడికితే చాలా అనమాట. ఏదైనా కూరగాయలు వేసుకున్నా కూడా కూరగాయలు. నేనైతే ఎనిపేది ఏమి ఉండదు అనమాట. దీంట్లో వచ్చేసి చింతపండు నానబోయలేదు, ఎందుకంటే నిమ్మకాయలు ఫుల్గా ఉండేలేండి. అందుకని నిమ్మకాయలు అయితే పిండుతున్నాను. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయలతోటి పప్పు భలే ఉంటుంది అనమాట. నేనైతే ఒక 3 కాయలు తీసుకున్నట్టున్నాను. అంటే మనం పులుపు ఎంత తింటామో దాని తగ్గట్టు అయితే పిండుకోండి. నేనైతే ఒక 3 నిమ్మకాయలు అయితే పిండాను. భలే ఉంటుంది, అసలుకి టేస్ట్ సూపర్ ఉంటుంది. చింతపండు పులుసు మీద నిమ్మకాయ పులుసు ఇంకా బాగుంటుంది అనమాట. ఇకనైతే దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. మీకు ఉడికేటప్పుడు నేను కారం పసుపు అయితే వేసాను కదా, ఇప్పుడైతే సాల్ట్ వేసాను అనమాట. ఇకనైతే తాలింపు పెట్టుడే. నేనైతే పప్పు కానీ చారు కానీ ఏదైనా సాంబార్ కానీ తాలింపు ఏదైనా పులుసుకు కానీ తాలింపులోకి నూనె ఎక్కువ అయితే వాడను. ఏదో చిన్నులపాయలు వేగడానికి వేసుకుంటాను అంతే తప్పితే. ఇకనైతే చిన్నులపాయలు అయితే వేగడానికి సరిపడా వేసుకుంటాను. ఒకటే గంట అయితే పోసుకున్నాను అనమాట. దబర్లో నూనె, చిన్నులపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి, కొత్తిమీర అయితే లేదు. ఇక అదైతే ఫ్రై అవుతుంది. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది కదా, కొత్తిమీర అయితే లేదు. అదనమాట నా వ్లాగ్ లో నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. అంతేగాని అయితే సపరేట్ గా తెచ్చి అయితే నేను చేయను. నేను న్యాచురల్ గా నేను ఏమేం చేస్తానో ఎట్లా సర్దుకుపోయి చేస్తానో చూపిస్తున్నాను మీకు. అయితే ఇక నా కరివేపాకు అయితే మాకు ఇంటి ముందర ఉందిలేండి, కోసుకొచ్చి అయితే తాలింపు వేసాను. పప్పు అయితే తాలింపు వేసాను. టేస్ట్ మటుకు భలే ఉంది. ఒకసారి అయితే నిమ్మకాయలు వేసి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇది మరి నీళ్ళ పప్పు చారు అయితే కాదు, నార్మల్ పప్పేనా అనమాట. అందుకని నీళ్ళు ఎక్కువైతే పోయట్లేదు. కొద్దిగా దాంట్లో పప్పు ఉంటే కలిపి అయితే పోస్తున్నాను. ఇంకా అన్నం కూడా పెట్టేసాను, చక్క అన్నం కూడా ఉడికిపోయింది. అదే పొలిసిన అనమాట. ఇక నా పప్పులో కొద్దిగా వాటర్ పోసినాం కదా మనం, ఆ వాటర్ పచ్చి వాటర్ పోసినప్పుడు కొంచెం అయితే తెల్లాలి. ఇట్లా తెల్లితే ఇక కట్టేసుకోవడం మనకు పప్పు అయితే అయిపోయింది. బట్టలు అయితే మార్నింగ్ ఉతకలేదు. ఇక నేను చక్క పడుకున్నాను అనమాట. అన్నం తినేసి కాసేపు అట్లా కళ్ళు మూసాను. బాగా ఒళ్ళు అలసటగా అనిపిస్తుండింది అనమాట. ఇక అన్ని పనులు చేస్తా ఉంటే అట్లా ఒళ్ళు అలసటగా ఉంటది. కాసింత కునుకు తీస్తేనే మనిషికి ఒంటికి బాగుంటది, కొంచెం రిలాక్స్ గా బాగుంటది కదా. ఇక కాసింత పడుకొని అంతలోకే మా వారు లేకపోతే గిరాకీలు వస్తే వాళ్ళని చూసుకుంటా, మాది సిమెంట్ షాప్ కదా, వాళ్ళని చూసుకుంటా ఇక అట్లా గడిచిపోయింది అనమాట. ఇక 3:30కి కూర్చున్నా అనమాట బట్టల కాడ. ఇక్కడ బట్టలన్నీ అయితే ఉతికేద్దామని. మా సిమెంట్ షాప్ ఎట్లుంటది అంటే మనిషి లేనప్పుడే వస్తారు అనమాట. నన్ను ఇబ్బంది పెట్టనీకి. మనిషి ఉన్నప్పుడు అస్సలుగా రానారు. మనిషి అటు బయటకు పోగానే ఇక వస్తారు అనమాట. అది ఉందమ్మా, దీని రేట్ అంతా దాని రేట్ అంతా అంటూ వస్తారు. నాకేమో వాటి రేట్ల సంగతి తెలియదు. నేను అసలు బయటకే పోను. నేను ఈ 4 గోడలు, ఈ వంటగది, ఈ వరండా, ఈ అంట్లు బట్టలు, ఈ 4 గోడలు ఇంక ఇదే సరిపోద్ది అనమాట. నాకు రోజు మొత్తం ఇది సరిపోద్ది. ఏదన్నా ఉంటే మిషన్ కుట్టుకోవడం, ఇట్లాంటివి ఏమైనా చేయడం, లేకుంటే కాసేపు ఫోన్ చూసుకున్నామా, ఇట్లాంటివి చేస్తా ఉంటాను తప్పితే నేను అసలు దుకాణంలోకి నేను పోను. కరెక్ట్ గా మనిషి లేనప్పుడు వచ్చి నన్ను ఇబ్బంది పెడతారు అనమాట. ఇక నాకేం వాటి రేట్లు ఒక్కసారి తెలియదు, మర్చిపోతాను నేను. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి కదా నేను పోయేది. ఇంకా నన్ను అట్లా కన్ఫ్యూజ్ చేస్తుంటారు అనమాట మా సిమెంట్ షాప్ లో గిరాకులు వస్తే. లేకుంటే నాకు మార్నింగ్ అన్ని పనులు అయితే అయిపోతాయి. ఇంట్లో మగ మనిషి లేనప్పుడు ఏదైనా గిరాకులు వస్తే మటుకు నాకు ఇబ్బంది అవుద్ది అనమాట. అందుకని ఈ పనులన్నీ లేట్ అవుతాయి. ఇక ఆయన లేనప్పుడు నేనే కదా చూసుకోవాల్సింది. అటు తిరుగుడు ఇటు తిరుగుడు, వాళ్ళు కొనేది తక్కువ, మనుషులు తిప్పేది ఎక్కువ అనమాట. అందుకే ఈ వ్లాగ్ అయితే మటుకు చాలా లెంత్ అయిపోయింది కదా. దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేశాను. మార్నింగ్ వ్లాగ్ ఒకటి, ఈవినింగ్ వ్లాగ్ ఒకటి పెడతాను అనమాట. ఈ వ్లాగ్ ఇంతతో ముగిస్తాను. ఈవినింగ్ వ్లాగ్ మటుకు ఇంకో రోజు వస్తుందిలేండి. ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఉంటాయితే అందరికి బాయ్. ఈ వ్లాగ్ ఇంతతో ముగిస్తాను. బాయ్.